హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ వరల్డ్. ఈ వీడియోలో వచ్చేసి మనము కొన్ని నేషనల్ సింబల్స్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో అయితే షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను ఇండియాలోని నేషనల్ సింబల్స్ అనేవి ఎన్ని ఉన్నాయో. అయితే వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఫస్ట్ మనము కొన్ని నేషనల్ సింబల్స్ గురించి తెలుసుకుందాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మన జాతీయ జెండా. మన జాతీయ జెండా వచ్చేసి ట్రై కలర్ తిరంగా అంటారు కదా, దీన్నే త్రివర్ణ పతాకం అని కూడా అంటారు. మన జాతీయ జెండాలో ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే కాషాయపు రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన జాతీయ జెండా యొక్క సైజ్ వచ్చేసి ఎప్పటికైనా 3:2 నిష్పత్తిలో ఉండాలి. ఇక ఈ 3 రంగులు ఎందుకు పెట్టారు అంటే కాషాయపు రంగు వచ్చేసి ధైర్యం, త్యాగాన్ని సూచిస్తుంది. అలాగే తెలుపు రంగు వచ్చేసి సత్యం, శాంతికి చిహ్నం. అలాగే ఆకుపచ్చ రంగు వచ్చేసి పచ్చని పంట పొలాలకు, అలాగే విశ్వాసం, శ్రేయస్సుకు గుర్తుగా ఈ రంగులను అయితే మన జాతీయ జెండాలో ప్రతిపాదించారు. ఇక తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఇందులో 24 స్పోక్స్ ఉంటాయి. ఇది నీలి రంగులో ఉంటుంది. ఈ 24 స్పోక్స్ అనేవి మన 24 అవర్స్ టైం పీరియడ్కి గుర్తు అన్నమాట. దీనినే ధర్మచక్రం అని కూడా అంటారు. ఈ చక్రాన్ని అశోకుని యొక్క సారానాథ్ స్తూపం నుండి స్వీకరించారు. ఇక జాతీయ పతాకాన్ని ఎవరు తయారు చేశారు అంటే పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఇక రాజ్యాంగ సభ వచ్చేసి ఈ జాతీయ పతాకాన్ని 1947 జూలై 22న ఆమోదించింది. ఇక ఫస్ట్ వన్ చూసుకుంటే జాతీయ పతాకం మధ్యలో మహాత్మా గాంధీ ఒడుకుతాడు కదా, ఖాదీ ఆ రాట్నం ఉంటుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అలాగే ఇంకొక జెండాను తయారు చేశారు. ఆ తర్వాత వీటన్నిటిని తీసేసి అశోకుని ధర్మచక్రాన్ని అక్కడ వాటి బదులుగా మార్చారు. ఇక ఈ జాతీయ పతాకాన్ని రాజ్యాంగ సభ 1947 జూలై 22న అధికారికంగా ఆమోదించింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మన జాతీయ గీతం జనగణమన. దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1911వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన రచించారు. ఇది పూర్తిగా బెంగాలీలో రచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1911 డిసెంబర్ 27వ తేదీన కలకత్తాలో జరిగిన నేషనల్ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా పాడారు. ఈ జాతీయ గీతాన్ని జనవరి 24, 1950వ తేదీ నుండి జాతీయ గీతంగా అమలుపరిచారు. ఆ తరువాత దీనిని వివిధ భాషలలోకి అనువదించారు. ఇక ఈ జాతీయ గీతం గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం జాతీయ గీతాన్ని ఎన్ని నిమిషాలలో కంప్లీట్ చేయాలి అంటే కరెక్ట్గా 52 సెకండ్స్లో మాత్రమే దీన్ని మనము కంప్లీట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఎంబ్లెమ్ అంటే మన జాతీయ చిహ్నం. మన జాతీయ చిహ్నం వచ్చేసి అశోకుని యొక్క 4 తలల సింహం. దీనిని అశోకుని యొక్క సారానాథ్ స్తూపం నుండి స్వీకరించారు. క్రీస్తు పూర్వం 250 సంవత్సరాల క్రిందట సారానాథ్ వద్ద అశోకుడు ఈ స్తూపాన్ని నిర్మించాడు. ఇండియన్ గవర్నమెంట్ 1950 జనవరి 26వ తేదీన జాతీయ చిహ్నంగా గుర్తించింది. ఈ స్తూపంలో 4 సింహాలు, ఒక్కొక్కటి శక్తి, ధైర్యం, గర్వం, అలాగే నమ్మకానికి చిహ్నాలు. మనకు ఇటువైపు నుండి చూసినా ఎందుకంటే 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి, వెనుక వైపు ఉన్న 4వ సింహం అనేది కనిపించదు. ఈ సింహాల కింద వృత్తాకారంలో ఉన్న ప్రదేశంలో గుర్రం, ఎద్దు, ఏనుగు, సింహం ఉంటాయి. వీటి మధ్యలో అశోకుని యొక్క ధర్మచక్రాలు ఉంటాయి. ఈ చిహ్నం కింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో ఉంటుంది. ఇది భారతదేశ సార్వభౌమత్వం, అధికారాన్ని ప్రతిబింబిస్తుంది. భారత ప్రభుత్వ పత్రాలపై, కరెన్సీ నోట్లపై, అధికార ముద్రలపై ఈ చిహ్నం అనేది ఉంటుంది. ఒకే వీడియోలో మన నేషనల్ సింబల్స్ గురించి డిస్కస్ చేస్తే వీడియో లెంత్ అవుతుందని నేను పార్ట్స్గా డివైడ్ చేశాను. అందుకే ఈ వీడియోలో కేవలం 3 నేషనల్ సింబల్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా వాటిని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.